నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం అనేటటువంటిది అక్రమ సంపాదన పరుల యొక్క అవసరం. అది రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మద్యం వ్యాపారులు కావచ్చు, లేదా ఇతర వ్యాపారస్తులు కావచ్చు. వాళ్ళకి ఆహ్, పన్నుకి చూపించేటటువంటిది కొంచెం, మిగతాది బ్లాక్‌లో వస్తుంది. ఆ వచ్చిన దాన్ని వైట్‌గా మార్చుకోవాలంటే మహారాష్ట్రలో ముంబై లాంటి చోట్లన, లేకపోతే బెంగుళూరు లాంటి చోట్లన కొన్ని సంస్థలుంటాయి. చెన్నై లాంటి చోట్ల. అవి కొంత కమిషన్ తీసుకొని వైట్ మనీ కింద కన్వర్ట్ చేయడం ఎట్లా అన్నటువంటి తెలిసిన సంస్థలు. వీటికి క్యాష్ తరలించాలి. ఈ తరలిస్తుంటే మధ్యలో చెకింగ్‌లప్పుడు దొరుకుతుంటారు. ఇప్పుడు గంజాయికి ఎట్లయితే ఆ 'పుష్ప' సినిమాలో చూపెట్టినట్టు ఈ మధ్యన ఆటోల్లోనో, లారీల్లోనో అరలు పెట్టి ఉన్నాయో, అట్లాగా పెనుకొండ దగ్గర తాజాగా ఒక స్కార్పియోలో ప్రత్యేక అరలు అమర్చి అందులో డబ్బులు పెట్టుకొని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. మేబీ పెనుకొండ అంటే అటు అనంతపురం జిల్లా దగ్గర కాబట్టి, అటు పక్క నుంచి బెంగుళూరు అయ్యుండొచ్చును. అక్కడ పోలీసులుకి ఎలా దొరికారంటే, ఆ బ్యాచీలోనే అంటే సినిమా ఫక్కీలో గతంలో దాని గురించి హవాలా మనీ గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ బ్యాచీని వెంటాడి చేసి ఆపి, అందులో ఆ లోపల అరలున్నాయని ఎలా తెలుసుద్ది? అందులో గతంలో పనిచేసినోడు ఎవడో అయ్యుండాలి. ఆళ్ళు పట్టుకొని మొత్తం 4,20,00,000 ఉంటే రూ. 3,00,00,000 కొల్లగొట్టుకుపోయారు. ఈలోపు పోలీసులకి సమాచారం రావడంతో పోలీసులెళ్లి పట్టుకుంటే రూ. 1,20,00,000 డబ్బులు వీళ్ళ దగ్గర దొరికింది. ఇది హవాలా కేసు, వీళ్ళు హవాలా చేస్తున్నారని కేసు పెట్టాలా? ఈ దొంగతనం చేసినందుకు కేసు పెట్టాలా అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. సేమ్ టైమ్ దీంట్లో ఫస్ట్ బ్రేకింగ్‌లొచ్చినాయి. కాసేపయ్యాక ఎవరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేసు పెట్టారంటూ కొత్త మలుపులు తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు ఏం తేలుతుందో చూడాలి.